హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము అక్టోబర్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అంటాము. మనము థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమర్. అంతేకాకుండా ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి 80% పైగా మనం ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే దాదాపు 70% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్కి మనము ఒపెక్ కంట్రీస్ మీదే ఆధారపడుతూ ఉన్నాం. ఒపెక్ కంట్రీస్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేసి పిలుస్తూ ఉంటాం, ఒపెక్ అనేసి. అయితే దీనికి సంబంధించి ఒపెక్ అనేసి, ఒపెక్ ప్లస్ అనేసి ఇలా దేశాలున్నాయి. అయితే ఇక్కడ మనం గనక గమనిస్తే ఒపెక్ ప్లస్ అంటాం. ఒపెక్ ప్లస్లోకి వచ్చేసరికి మొత్తం 23 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి వరల్డ్ మార్కెట్లో ఎంత క్రూడ్ ఆయిల్ని ఎంత రేట్కి అమ్మాలో అన్నట్టుగా రెగ్యులేట్ చేసేటటువంటి సంస్థ ఇది. అంటే ఇందులోకి వచ్చేసరికి ఒపెక్లోనేమో 13 దేశాలు ఉన్నాయన్నమాట. ఇది కోర్ గ్రూప్ అనమాట. ఒపెక్ అన్నటువంటిది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నటువంటిది. దాంతోపాటు ఇంకొన్ని కంట్రీస్ కూడా చేరి ఒపెక్ ప్లస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇందులోకి వచ్చేసరికి ఎన్ని దేశాలు మెంబర్స్గా ఉన్నాయి అంటే 13 మెంబర్స్ కంట్రీస్ అనేవి ఇందులో ఉన్నాయి. అందులోనే ఎస్పెషల్గా మిడిల్ ఈస్టర్న్ మరియు ఆఫ్రికన్ నేషన్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఈ ఒపెక్ అన్నటువంటిది 1960వ సంవత్సరంలో ఫామ్ అయింది. అయితే ఇది వరల్డ్ వైడ్గా ఆయిల్కి సంబంధించి ఎంత సప్లై జరగాలి, వాటి ప్రైసెస్ ఎలా ఉండాలి అన్నట్టుగా నిర్ణయిస్తుంది. అయితే ఈ ఒపెక్లోకి 2016వ సంవత్సరంలో ఇంకొక 10 దేశాలు వచ్చి చేరాయన్నమాట. అంటే ఇంకొక 10 మెంబర్ కంట్రీస్ ఇందులో జాయిన్ అయ్యాయి. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని దేశాలు ఇందులో ఉన్నట్టు? 23 కంట్రీస్ ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టు. అయితే ఇందులో మనం చూస్తే రష్యా కూడా ఉంది. రష్యా వరల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. మనం చూస్తే ఒక రోజు 10 మిలియన్ బ్యారెల్స్కి పైగా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ 23 కంట్రీస్తో ఇది ఒపెక్ కాస్త ఒపెక్ ప్లస్గా మారింది, అవునా? అయితే ఈ ఒపెక్ ప్లస్ అన్నటువంటిది మొత్తం వరల్డ్ క్రూడ్ ఆయిల్లో 40% ఇవే ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒపెక్ కంట్రీస్ ఏమో మొత్తం క్రూడ్ ఆయిల్లో 30% ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ గ్రూప్లోకి వచ్చేసరికి సింగిల్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా అన్నటువంటిది. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? ఒపెక్ ప్లస్ అన్నటువంటిది రీసెంట్గా దాని యొక్క ప్రొడక్షన్ని తగ్గించింది. ఎందుకని? గ్లోబల్ డిమాండ్ అనేది చాలా వీక్గా ఉంది అనేసి. అలాగే యుఎస్తో డెట్ సీలింగ్ నెగోసియేషన్స్ కూడా ఆయిల్ని చాలా ఎఫెక్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ చాలా భయపడడం వల్ల అది ఆయిల్ డిమాండ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అది కాకుండా యుఎస్ అవుట్పుట్ అనేటటువంటిది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఈ ప్రస్తుత సంవత్సరంలో 5.1% పెరిగితే 2024లో 1.3% క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకని అంటే అక్కడ షేల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది, టెక్నాలజీ అనేది పెరుగుతోంది కాబట్టి. అది కాకుండా మనకి నొపెక్ అంటాము. నొపెక్ అంటే ఏంటి? నొపెక్ అంటే నో ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కార్టెల్స్ యాక్ట్ అనేసి యుఎస్ అన్నటువంటిది ఈ యాక్ట్ని పాస్ చేయటం జరిగింది. దీని ప్రకారం ఏంటి? యుఎస్ టెరిటరీలో ఈ ఒపెక్కి సంబంధించినటువంటి అసెట్స్ని సీజ్ చేయటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఒక ప్రాబ్లమే. అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించి వాటి వాల్యూని మెయింటైన్ చేసుకోవాలి కదా. అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి, కరెన్సీ డివాల్యుయేషన్ వచ్చినప్పుడు కూడా వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ని జరుపుతూ ఉండాలి. సో అది కూడా ఒక ప్రాబ్లం. మరి మన భారతదేశం మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి అంటే, ఒకటి, ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మన దగ్గర పెరుగుతుంది. ఇండియాకి సంబంధించి మనం చూస్తే మన దగ్గర ప్రభావాలు ఉంటాయి దీనికి సంబంధించి అంటే, ఒకటి, ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది దీనివల్ల మరింత పెరిగేటటువంటి ఛాన్స్ అనేటటువంటిది ఉంది. అలాగే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది స్లో డౌన్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క ఆదాయాలకి వ్యయాలకి మధ్య ఉండేటటువంటి తేడాని ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. అయితే ఇది ఎందుకు పెరుగుతుంది అంటే, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయనుకోండి, దానివల్ల గవర్నమెంట్ మీద సబ్సిడీ బర్డన్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్కి ఈ కంట్రోల్డ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అనేది పెరుగుతుంది. అది ఫిస్కల్ డెఫిసిట్కి కారణమవుతుంది. ఇవి కాకుండా
ఎక్స్టర్నల్ వల్నరబిలిటీస్ అనేవి కూడా పెరుగుతాయి. ఏంటి ఎక్స్టర్నల్ వల్నరబిలిటీస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదా ఫారెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఫారెక్స్ మీద మనము ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ మరింత పెరిగాయనుకోండి, అప్పుడు మనం ఎక్కువ మొత్తంలో వేరే దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ ఫారెక్స్ అనేది ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫినాన్స్కి సంబంధించి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మన భారతదేశంలో కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. హయ్యర్ ఆయిల్ ప్రైసెస్ ఉన్నాయి అంటే మన యొక్క ట్రేడ్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. అంటే దీనివల్ల మనకి వల్నరబిలిటీ అనేటటువంటిది పెరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి అంటే మన యొక్క ఎనర్జీ సోర్సెస్ని డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఏంటి? సోలార్, విండ్, హైడ్రో, న్యూక్లియర్ పవర్ ఇలాంటి వాటికి మనం షిఫ్ట్ అవ్వాలి. దానికి సంబంధించే కదా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఫేమ్ అనేసి, నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనేసి ఇలా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. నేషనల్ సోలార్ మిషన్ అనేసి, అవునా? అయితే ఇంకేంటి, ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచుకోవటానికి మనం ప్రియారిటైజ్ చేయాలి. అంటే వేరియస్ సెక్టార్స్లో, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, వీటన్నింటిలో ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ని తీసుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటాము, వాటిని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. ఇవన్నీ దీనికి ఆల్టర్నేట్స్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ మన హోంమంత్రి అమిత్ షా ఏం చెప్తూ ఉన్నారు? మన దేశంలో కొత్తగా ఉగ్రవాద ముఠాలేవీ తయారవ్వట్లేదు, అంటే మేము ఉగ్రవాదాన్ని అంతగా అణిచివేశామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగేటటువంటి ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, 2001లో దాదాపు 6,000 ఉగ్రదాడులు జరిగితే 2022 నాటికి 900కి తగ్గాయి. జమ్మూ కాశ్మీర్లో గత 9 ఏళ్లలో ఈ ఉగ్రవాద ఘటనలు 70% తగ్గాయన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే మన దేశంలో జరిగిన మేజర్ బాంబ్ అటాక్స్కి సంబంధించి చూస్తే బాంబే బాంబింగ్స్ అన్నటువంటి 1993 మార్చి 12వ తేదీన జరిగాయి. పార్లమెంట్ అటాక్ 2001లో డిసెంబర్ 13వ తేదీన జరిగింది. ముంబై అటాక్స్ 2008 కసబ్ గుర్తున్నారా? ఆ ఘటన అన్నటువంటిది 2008 నవంబర్ 26న జరిగింది. తర్వాత ఊరిలో అటాక్ అనేది జరిగింది ఎప్పుడు? 2016 సెప్టెంబర్ 18వ తేదీన. అలాగే 2019లో పుల్వామా అటాక్ అన్నటువంటిది ఫిబ్రవరి 14వ తేదీన జరిగింది. మరి అలాంటి టెర్రరిజంని, ఇలాంటి ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నట్టుగా నేషనల్ యాంటీ టెర్రరిజం డే అనేసి మనం ప్రతి సంవత్సరం మే 21వ తేదీన నిర్వహిస్తాం. అంతేకాకుండా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి మన భారతదేశం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా చూడండి, మనం చూస్తే 2008లో నవంబర్ 26వ తేదీన ఈ ముంబై అటాక్ అనేది జరిగింది కదా. దాని తర్వాత 2009వ సంవత్సరం జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే మనకి యూఏపీఏ చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లేదా నాట్ గ్రిడ్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఒక ఆపరేషనల్ హబ్ని కూడా క్రియేట్ చేశారు. అంటే టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించి ర్యాపిడ్ రెస్పాన్స్ని ఇచ్చేలాగా ఈ ఆపరేషనల్ హబ్ అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్లమెంట్ లేదా శాసనసభల్లో ప్రసంగాలకు కానివ్వండి లేదా ఓటు వేయటానికి కానివ్వండి, ఆ చట్టసభ సభ్యులు ఒకవేళ లంచం తీసుకుంటే, అంటే ముడుపులు అనేవి తీసుకుంటే, అలాంటి చర్యలు విచారణ పరిధిలోకి రావు అన్నట్టుగా 1998లో సుప్రీంకోర్టు తన యొక్క జడ్జిమెంట్లో చెప్పిందనమాట. దేనికి సంబంధించి ఈ జడ్జిమెంట్ అంటే, అప్పట్లో పివి నరసింహారావు ప్రభుత్వానికి సంబంధించి ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి ఆపోజిట్గా, అంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయటానికి లంచం ఇచ్చారు అన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది. అందులో భాగంగా 1998లో జడ్జిమెంట్ని ఇచ్చిందనమాట. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానివ్వండి, ప్రసంగాలకి లేదా ఓటేయటానికి చట్టసభ సభ్యులు గనక లంచం తీసుకుంటే అలాంటివి ఈ విచారణ పరిధిలోకి రావు అన్నట్టుగా చెప్పింది. అయితే రీసెంట్గా మళ్ళీ దీని మీద కేసు వేయటం జరిగింది. దీన్ని పునః సమీక్షించండి అన్నట్టుగా ఒక కేసు వేస్తే
దాన్ని సుప్రీంకోర్టు అన్నటువంటిది యాక్సెప్ట్ చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే శాసనకర్తలుగా చట్టసభ సభ్యులకి చాలా హక్కులనే ఉన్నాయి, కానీ వీళ్ళు చట్టానికి అతీతులు కారు. అయితే వీళ్ళు లంచం తీసుకోవటానికి సంబంధించి విచారణ పరిధి నుంచి తొలగించటం ఎందుకు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనికి సంబంధించి రాజ్యాంగ అధికరణం 105 అలాగే 194 ప్రకారం ఎంపీలకి ఎమ్మెల్యేలకి విచారణ నుంచి మినహాయింపుని కల్పించారు. దానికి సంబంధించి ఇప్పుడు తీర్పుని సుప్రీంకోర్టు అన్నటువంటిది రిజర్వ్ చేసింది. చూడండి, ఆర్టికల్ 105 క్లాజ్ 2, ఆర్టికల్ 194 క్లాజ్ 2 అన్నటువంటివి పార్లమెంటరీ ప్రివిలేజెస్ మరియు ఇమ్యూనిటీకి సంబంధించి చెప్తుంది. అంటే ఈ పార్లమెంట్ మెంబర్స్ అలాగే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పర్టికులర్ హౌస్లో స్పీచ్ అంటే ప్రసంగానికి కానీ లేదా ఓటు వేయటానికి కానీ బ్రైబరీ అంటే లంచం గనక తీసుకుంటే వాళ్ళు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళకి ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేటటువంటిది అలో లేదు, అంటే వీళ్ళు విచారణ పరిధిలోకి రారు అన్నట్టుగా ఈ 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సాహిత్యంలో నోబెల్ బహుమతికి సంబంధించి. మనం చూస్తే ఈ సంవత్సరం నోబెల్ బహుమతుల్ని ప్రకటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సాహిత్యానికి సంబంధించి నార్వే రచయిత అయినటువంటి యోన్ ఫాసే, ఈయనకి సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేటటువంటిది రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే మానవుల యొక్క స్థితిగతుల్ని ఆధారంగా చేసుకుని కథనాల్ని రాసినందుకు గాను ఈయనకి ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. మనము ఈయన ఏమంటారంటే మన చుట్టూ జరిగేటటువంటి సంఘటనలే మన కథనాలకి ఆధారం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. మనం చూస్తే ఈయన రచనల్లో కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల పుస్తకాలు, వివిధ భాషల నుంచి తర్జుమాలు, అలా మొత్తం 40 వరకు రచనలు అనేవి చేయటం జరిగింది. చూడండి, 1969లో నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి ఐరిష్ రచయిత అయినటువంటి శామ్యూల్ బెకెట్, ఈయన నుంచి ఇతను స్ఫూర్తి పొందటం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాటల్లో వినిపించలేని ఎన్నో అంశాల్ని ఈయన రాసినటువంటి కథనాలు, నాటకాలు, పద్యాలు ఇవన్నీ చెప్తున్నాయి అన్నట్టుగా ఈ అవార్డుకి ఎంపిక చేసినటువంటి నోబెల్ కమిటీ అన్నటువంటిది చెప్పటం జరిగింది. అయితే ఇవాళ మనం చూస్తే ఇప్పటి వరకు 5కి సంబంధించి నోబెల్ బహుమతి అనేది రావటం జరిగింది. వేటికి సంబంధించి అంటే శాంతి బహుమతి వచ్చింది, సాహిత్యానికి సంబంధించి వచ్చింది, రసాయన శాస్త్రానికి సంబంధించి వచ్చింది, భౌతిక శాస్త్రానికి సంబంధించి వచ్చింది, అలాగే ఫిజియాలజీ లేదా మెడిసిన్కి సంబంధించి కూడా నోబెల్ బహుమతి అనేది వచ్చింది. కానీ ఇంకా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రాలేదు. ఈ నెల 9వ తేదీన దాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ అన్ని ప్రకటించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి వీడియో ఒకటి మనం చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరిపతి విధాన సమీక్ష నిర్ణయాలు అనేవి ఇప్పుడు వెల్లడించబోతున్నారు. ఇందులో భాగంగా సిపిఐ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 5.4% ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అలాగే జీడిపి గ్రోత్ అన్నటువంటిది ఈ 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 6.5%గా, అంటే ఇంతకుముందు 6.5% అని చెప్పింది, దాన్ని ఇప్పుడు కూడా 6.5%గానే కొనసాగించబోతోంది. అయితే దీనికి సంబంధించి ద్రవ్య పరపతి విధాన కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీ అంటాం. ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇవి మనకి తెలియాలి. చూడండి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఒక దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది కొన్ని గోల్స్ని అచీవ్ చేయటానికి కొన్ని మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పాలసీని మనం మానిటరీ పాలసీ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీని ఎందుకు ఇస్తుంది అంటే మన దగ్గర ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయటానికి, అలాగే గ్రోత్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి ఈ మానిటరీ పాలసీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఆర్బీఐ చట్టం, ఆర్బీఐ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారండి, ఆర్బీఐ యాక్ట్ 1934. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెట్టుకుంది, మనం చూస్తే ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఇన్ఫ్లేషన్ టార్గెట్ని చేంజ్ చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అన్నటువంటిది ఇప్పుడు ఎంతగా ఉంది అంటే 4 ± 2, అంటే మినిమం 2%, మ్యాక్సిమం 6% ఇన్ఫ్లేషన్ ఉండాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది.
అయితే మానిటరీ పాలసీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీటి ద్వారానే ఆర్బీఐ అన్నటువంటిది ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయటం జరుగుతుంది. మరి ఈ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా వేటిని చెప్తాము అంటే రెపో రేట్ అన్నటువంటిది, రివర్స్ రెపో రేట్ అన్నటువంటిది, అలాగే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ LAF అంటాము, అంటే ఓవర్ నైట్ రెపో యాక్షన్స్కి సంబంధించినటువంటిది. అలాగే MSF అంటాం. MSF అంటే ఏంటి? ఇది ఒక సేఫ్టీ వాల్వ్ అన్నమాట. అంటే బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ షాక్స్ వచ్చాయనుకోండి, దాన్ని తప్పించుకోవటానికి ఉన్నటువంటి ఒక సేఫ్టీ వాల్వ్గా మనం MSF అనేసి చెప్తాం. అయితే ఇందాక రెపో రేట్ అన్నాం. రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ నుంచి బ్యాంకులు మనీని తెచ్చుకుంటాయి కదా, మరి దానికి కట్టేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటాం. అదే రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది ఎప్పుడైనా మార్కెట్లో ఎక్కువ మనీ ఉంది అనిపించింది అనుకోండి, అప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవటానికి బ్యాంకుల నుంచి ఆర్బీఐ మనీని తీసుకుంటుంది. మరి మనీ తీసుకున్నప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి వడ్డీ చెల్లించాలి కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇవి కాకుండా బ్యాంక్ రేట్ అనేసి, క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే ఒక బ్యాంక్ దగ్గర ఉండాల్సినటువంటి మినిమం డైలీ బ్యాలెన్స్ని మనము క్యాష్ రిజర్వ్ రేషియో అంటాము. ఇది నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ లేదా NDTL అంటాం. ఈ NDTLలో సూచిస్తారు. అలాగే SLR అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అన్నట్టుగా, అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ OMOs అనేసి, అలాగే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ MSS అనేసి, ఇలా వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ని ఈ మానిటరీ పాలసీలో భాగంగా ఆర్బీఐ అన్నటువంటిది వాడుతుంది. సరే, ఇది ఇలా పెడితే మనకి మానిటరీ పాలసీ కమిటీ లేదా MPC అన్నాం. ఏంటి MPC అన్నటువంటిది? ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఒక చట్టం ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది. ఏ చట్టం కింద? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారానే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులోకి వచ్చేసరికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు దీనికి అంటే ఎవరు? ఆర్బీఐ గవర్నర్ దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించటం జరుగుతుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిదే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని డిటర్మైన్ చేస్తుంది. అయితే స్టాట్యుటరీ చట్టం అన్నాం కదా, అంటే ఏంటి? ఆర్బీఐ చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశాము అనేసి చెప్పాం. అయితే ఈ ఆర్బీఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 45ZB దీని కింద ఈ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నట్టుగా 6 మెంబర్స్ ఇందులో భాగంగా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2016వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఒకటి ఈ ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. రెండవది సస్టైనబుల్ గ్రోత్కి ప్రైస్ స్టెబిలిటీ అన్నటువంటిది ప్రీ కండిషన్ కదా, సో ఆ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. అలాగే మన ఎకానమీ చాలా కాంప్లెక్స్గా మారుతుంది. అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవటం. ఐదవది ఇన్ఫ్లేషన్ టార్గెట్ని మనము రీచ్ అవ్వటం, మెయింటైన్ చేస్తూ ఉండటం. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారు? 6 మెంబర్స్ అన్నాము. ఒకరు ఆర్బీఐ గవర్నర్ అన్నమాట. రెండవ వ్యక్తి ఎవరు? ఒకరు ఆర్బీఐకి సంబంధించినటువంటి గవర్నర్ ఉంటారు. రెండవ వ్యక్తి ఏమో ఆర్బీఐకి సంబంధించినటువంటి డిప్యూటీ గవర్నర్ ఉంటారు. అలాగే మూడవ వ్యక్తి ఏమో ఆర్బీఐ బోర్డ్ నామినేట్ చేసినటువంటి ఒక అఫీషియల్ ఇందులో ఉంటారు. అలాగే ఇంకొక ముగ్గురు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేస్తుంది. అంటే ఒకరు ఆర్బీఐ గవర్నర్, రెండవ వ్యక్తి మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, మూడవ వ్యక్తి ఆర్బీఐ బోర్డు నామినేట్ చేసేటటువంటి ఒక అఫీషియల్, అలాగే ఇంకొక ముగ్గురు మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసేటటువంటి మెంబర్స్. మరి ఈ ముగ్గురు మెంబర్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఒక కమిటీ వీళ్ళని ఎంపిక చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 4 సంవత్సరాల కాలానికి గాను పనిచేస్తారు. అంతేకాకుండా వీళ్ళు మళ్ళీ అపాయింట్ అవ్వటానికి అంటే రీఅపాయింట్మెంట్కి వీళ్ళు ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే మొత్తం మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ 4 సంవత్సరాల కాలానికి గాను అపాయింట్ చేయబడతారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి. గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపము అంటాము. భూతాపం అనేటటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది వస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అన్నటువంటిది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అధ్యయనానికి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ UNEP ఇవి రెండు సంయుక్తంగా 1988లో జెనీవాలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ IPCC రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేవి 1.8 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు పెరగచ్చు అనేసి అంచనా. నార్మల్గా భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 15.4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ ఈ ఉష్ణోగ్రత కనుక మరింత పెరిగితే దాన్ని గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ రీజన్గా ఏమని చెప్పుకున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేసి చెప్పుకున్నాం, అవునా? మరి అలాంటి గ్రీన్ హౌస్ గ్యాసుల్లో ముఖ్యమైనవి చూడండి, కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవ్వటానికి కారకాలేంటి? శిలాజ ఇంధనాల్ని మండించటం, అడవుల నిర్మూలన, జీవుల యొక్క శ్వాసక్రియ, వీటన్నింటి వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. రెండవది మీథేన్. ఇవి వృక్ష జంతు అవశేషాలు కుళ్ళిపోవటం, చిత్తడి భూముల నుంచి మనం చూస్తే వరి నుంచి కూడా మీథేన్ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వరిలో ఎక్కువగా నీరు అనేది నిల్వ ఉంటుందా, అక్కడి నుంచి కూడా మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వరి పంట కూడా ఈ గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారానికి కారణమవుతుంది, గ్లోబల్ వార్మింగ్కి ఒక రకంగా రీజన్ అవుతుంది. అలాగే మొక్కజొన్న పొలాలు కూడా సేమ్. నెక్స్ట్ చూడండి, నైట్రస్ ఆక్సైడ్. ఇది రసాయన ఎరువులు వాడినటువంటి పంట పొలాల నుంచి ఎక్కువగా విడుదలవుతుంది. అంటే ఇవి మాత్రమే కారకాలని కావండి, అందులో కొన్నివి. నెక్స్ట్ చూడండి, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, పర్ఫ్లోరో కార్బన్స్, అలాగే ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులుగా చెప్తాము. ఇవి ఫ్రిడ్జ్లు, ఫోమ్స్, పాలిమర్స్ తయారీలో అల్యూమినియం కరిగించేటటువంటి పరిశ్రమలు, వీటి నుంచి ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. అలాగే ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ అంటే ఏంటి, మనకి ఓజోన్ నార్మల్గా ఎక్కడ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, అవునా? అయితే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్ని మనము గుడ్ ఓజోన్ అనేసి పిలుస్తాం. ఎందుకని, అతినీల లోహిత కిరణాల నుంచి, UV రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. అది కాకుండా ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాడ్ ఓజోన్ అనేసి పిలుస్తాము. ఎందుకని అంటే బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు మండినప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్స్ అనేవి కాంతి సమక్షంలో చర్య జరపటం వల్ల ఈ ఓజోన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ కిరణాలని మళ్ళీ పరావర్తనం చెందకుండా అడ్డుకుంటుంది. దానివల్ల ట్రోపోస్ఫియర్లో టెంపరేచర్ అనేది పెరుగుతుంది, దానికి ఇది కారణమవుతుంది. కాబట్టి దీన్ని బ్యాడ్ ఓజోన్ అనేసి పిలుస్తాం. అయితే కర్బన ఉద్గారాలకి సంబంధించి ఎక్కువ విడుదల చేస్తున్నటువంటి దేశాలు చూడండి. మొదటి స్థానంలో చైనా ఉంది, 29.18%. రెండవ స్థానంలో అమెరికా 14.02%. మూడవ స్థానంలో ఇండియా 7.09%. నాలుగవ స్థానంలో రష్యా ఉంది 4.65%తో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఈ అంశాన్ని అప్పగించాలి అన్నట్టుగా కేంద్ర మంత్రివర్గం అనేది నిర్ణయించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించండి అన్నట్టుగా ఆ బాధ్యతల్ని జలశక్తికి అలాగే న్యాయశాఖకి అప్పగించటం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏంటి, దానికి సంబంధించి మళ్ళీ సెకండ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత తెలంగాణ క్రియేట్ అయింది. దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. చూడండి, అసలు కృష్ణా నది లేదా కృష్ణా రివర్ దీని యొక్క సోర్స్ ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్ నుంచి ఇది మొదలవుతుంది. మనం చూస్తే మన పెనిన్సులార్ ఇండియాలో ఈ గోదావరి రివర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ రివర్ ఏది అంటే కృష్ణా రివర్ అన్నటువంటిది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఏంటి ఈ 4 రాష్ట్రాలు అంటే, ఒకటి ఇది స్టార్ట్ అయినటువంటి మహారాష్ట్ర అన్నటువంటిది, రెండవదేమో కర్ణాటక, మూడవదేమో తెలంగాణ, నాలుగవది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్.
దాని తర్వాత ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కృష్ణాకి సంబంధించి ట్రిబ్యూటరీస్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. తుంగభద్ర, మలప్రభ, కోయినా, ఘటప్రభ, భీమా, ఎర్ల, వర్ణ, అలాగే డిండి, మూసి, దూద్గంగా ఇవన్నీ కూడా కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీస్గా మనం చెప్తాం. అయితే ఈ కృష్ణా రివర్ వాటర్కి సంబంధించి వివిధ రాష్ట్రాల మధ్య ఇప్పుడు షేరింగ్ అనేటటువంటిది చేయాలి 4 రాష్ట్రాలకి. మరి రివర్ వాటర్ని వివిధ రాష్ట్రాల మధ్య షేర్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి గొడవలు రావటం అన్నటువంటిది సహజం. మరి ఆ గొడవల్ని తీర్చటానికే మనకి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు? 1956వ సంవత్సరంలో. అయితే ఈ చట్టం కింద 1969వ సంవత్సరంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటి? కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఎవరి యొక్క నేతృత్వంలో అంటే బచావత్. దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బచావత్ ట్రిబ్యునల్ అన్నటువంటిది తన షేరింగ్ని ఇవ్వటం జరిగింది. మరి ఈ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఎప్పుడు తుది తీర్పునిచ్చింది అంటే 1976వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. అయితే ఈ ట్రిబ్యునల్ అన్నటువంటిది 75% నీటి లభ్యత కింద కృష్ణా బేసిన్లో మొత్తం 2060 టీఎంసీలు ఉంది అన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అయితే 1960 నాటికి మొత్తం 3 రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి వినియోగం 1693 టీఎంసీలు అన్నట్టుగా చెప్పింది. అందులో మహారాష్ట్రకేమో 439.65 టీఎంసీలని కేటాయించింది. అలాగే కర్ణాటకకు వచ్చేసరికి మొత్తం 504.55 టీఎంసీలని కేటాయించడం జరిగింది. అలాగే ఉమ్మడి ఏపీ అన్డివైడెడ్ ఏపీ అప్పటికి మొత్తం 749.16 టీఎంసీలు అన్నట్టుగా లెక్క వేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే దాని తర్వాత మళ్ళీ రెండవ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అన్నటువంటిది మళ్ళీ ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది? 2004వ సంవత్సరంలో. దీన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏంటి? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇది తన యొక్క తీర్పుని ఎప్పుడు ఇచ్చింది అంటే 2010వ సంవత్సరంలో తీర్పునిచ్చింది. అయితే బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసినటువంటి టీఎంసీలు పోను మొత్తం 448 టీఎంసీలు అదనంగా ఉన్నాయి అన్నట్టుగా ఇందులో లెక్కగట్టడం జరిగింది. దాంతో ఏం చేసింది? ఉమ్మడి ఏపీకి ఇంకొక 190 టీఎంసీలు అనేవి ఎక్కువ ఇవ్వటం జరిగింది. అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క తుది నివేదిక ప్రకారం చూస్తే ఉమ్మడి ఏపీకి మొత్తం 1005 టీఎంసీలని ఇవ్వటం జరిగింది. కర్ణాటకకు వచ్చేసరికి మొత్తం 907 టీఎంసీలు, అలాగే మహారాష్ట్రకు వచ్చేసరికి మొత్తం 666 టీఎంసీలని కేటాయించటం జరిగింది. అయితే దాని తర్వాత మనకి తెలుసు 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ అనేటటువంటిది ఫామ్ అయింది. అయితే 2014లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందులో ఇంప్లీడ్ అయింది. అప్పటి నుంచి ఈ కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టులో ఉంది. ఏమని? తెలంగాణకి ఏపీకి మధ్య ఈ నీటిని పంచండి అన్నట్టుగా. అయితే దానికి సంబంధించి మనం చూస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్నటువంటిది 2013లో తుది తీర్పునిస్తే దాన్ని కేంద్రం గెజెట్లో ఇప్పటిదాకా ప్రచురించలేదు. ఇది అమల్లోకి కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఉండేటటువంటిది ఏంటి? బచావత్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి మొదటి ట్రిబ్యునల్ని ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటి? ఇక్కడ 75% నీటి లభ్యత అన్నాం కదా, కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసరికి కేవలం 65% నీటి లభ్యత అంటే వాటర్ డిపెండబిలిటీని ఇందులో పరిగణలోకి తీసుకోవటం జరిగింది. అయితే ఇందాక మనం చూసాం తెలంగాణ అన్నటువంటిది ఏర్పాటైంది. దాంతో ఇప్పుడు 3 స్టేట్స్ కాస్త 4 స్టేట్స్ అయ్యాయి. దాంతో ఏపీ రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సెక్షన్ 89 ప్రకారం రివర్ షేరింగ్ అన్నటువంటిది జరగాలి. మనకి నార్మల్గా ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్కి సంబంధించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఎన్నవది? మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 262 అన్నటువంటిది. అయితే పార్లమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి ఇదిగో 1956లో ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. అలాగే మనం చూస్తే 1956వ సంవత్సరంలోని రివర్ బోర్డ్స్ యాక్ట్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఏంటి?
రివర్ బోర్డ్స్ యాక్ట్ అన్నటువంటిది. ఈ రివర్ బోర్డ్స్ యాక్ట్ అన్నటువంటిది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంటర్స్టేట్ రివర్ అలాగే రివర్ వ్యాలీస్ యొక్క డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్స్కి సంబంధించి ఇది చూసుకుంటుంది. అదే డిస్ప్యూట్కి సంబంధించి అయితే ఈ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అన్నటువంటిది చూసుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లేదా ముఖ్యమంత్రి అల్పాహార పథకం అనేసి పిలుస్తూ ఉంటాము. అది ఇవాళ స్టార్ట్ అయింది. ఇనీషియల్గా 4వ తేదీనే ప్రారంభించాలనుకున్నా కూడా అది జరగలేదు. 6వ తేదీకి ఇది వాయిదా పడింది. అయితే దీని ద్వారా రాష్ట్రంలో 20 లక్షల మంది పిల్లలకి ప్రయోజనం అనేది చేకూరుతుంది. అంతేకాకుండా చూడండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ బ్రేక్ఫాస్ట్ని అందించటం జరుగుతుంది. అయితే ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం తొలిమెట్టు అని, ఉన్నతి అని, లక్ష్య అనేసి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలేంటి అంటే పోషకాహార లోపాన్ని నిర్మూలించటం, అలాగే హాజరుని మెరుగుపరచటం, డ్రాప్అవుట్ రేట్స్ని తగ్గించటం, పిల్లల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచటం, ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలు. మరి దీనికి సంబంధించి చూడండి, 1 నుంచి 10 తరగతుల్లో 20 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతారు. అలాగే హాజరు పెంచటం, పోషకాహారం ఇవ్వటం, దాని ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండేలాగా చూసుకోవటం, తల్లిదండ్రుల మీద భారం తగ్గించటం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మొబైల్ యాప్ ద్వారా, ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నటువంటి పిల్లల వివరాల్ని సేకరిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫుడ్ ఇన్స్పెక్టర్లు దీని యొక్క నాణ్యతని కూడా తనిఖీ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో విజయ మెగా డైరీని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా పంచ విప్లవాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ పంచ విప్లవాలు అంటే 5 విప్లవాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటి 5 విప్లవాలు? 1 హరిత విప్లవం అంటే వ్యవసాయానికి సంబంధించి, 2వది శ్వేత విప్లవం అంటే పాలకి సంబంధించి, 3 నీలి విప్లవం అంటే మత్స్య సంపదకి సంబంధించి, 4వది గులాబీ విప్లవం లేదా పింక్ రెవల్యూషన్ అంటాం అంటే మాంసం ఉత్పత్తికి సంబంధించి, 5వదేమో పసుపు విప్లవం అంటే ఆయిల్ పామ్కి సంబంధించి. ఇలా పంచ విప్లవాల్ని మేము సాధించాము అన్నట్టుగా తెలంగాణ మంత్రి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి దినేష్ కారావ్, ఈయన యొక్క పదవీ కాలాన్ని ఇంకొక 10 నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. అంటే 2024 ఆగస్టు వరకు ఎస్బీఐ చైర్మన్ పదవిలో ఈయన కొనసాగబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, కేంద్రంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం లేదా ఎన్డీఆర్ఎఫ్ ఎలా ఉందో తెలంగాణకి సంబంధించి కూడా ఎస్డీఆర్ఎఫ్ అంటే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఉంటుంది. కానీ ఇక్కడ అగ్నిమాపక శాఖలో ఇలాంటి ఎస్డీఆర్ఎఫ్ని క్రియేట్ చేయటం జరిగింది. మనం చూస్తే ఈ దళం కోసం అగ్నిమాపక శాఖ అన్నటువంటిది ప్రతిపాదన పంపించింది. దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. అయితే ఇప్పుడు తొలి విడతగా 50 మంది సిబ్బందితో ఈ ఎస్డీఆర్ఎఫ్ అన్నటువంటిది సిద్ధమైంది. మనం చూస్తే ఇందులో 3 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 6 లీడింగ్ ఫైర్మ్యాన్లు, 9 మంది డ్రైవర్ ఆపరేటర్లతో పాటు మొత్తం 31 మంది ఫైర్మెన్లతో ఈ యొక్క ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే వీళ్ళు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, వరద ముంపు సమయాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ఏవైనా బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయినా, రోడ్డు రైల్వే ప్రమాదాలు జరిగినా, గాలింపు చర్యలు లాంటి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలి అన్నా కూడా ఈ దళం అన్నటువంటిది పనిచేయబోతోంది. మనం చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 19 అగ్నిమాపక డివిజన్లుంటే వాటి పరిధిలో 119 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి జనాభా అనేటటువంటిది పెరుగుతోంది. దానికి అనుగుణంగా కొత్త స్టేషన్ల కోసం అగ్నిమాపక శాఖ పంపించినటువంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. దాంతో ఇప్పుడు ఇంకొక కొత్తగా 18 ఫైర్ స్టేషన్లు అనేవి మంజూరయ్యాయి. ఇక్కడ చూడండి, జాతీయ అణ్వస్త్ర సంపూర్ణ నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తాము అంటే సెప్టెంబర్ 26వ తేదీన. మనం చూస్తే 1946లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే యుఎన్జిఏ అన్నటువంటిది ఈ అణ్వాయుధాలని పూర్తిగా నిర్మూలించాలి అన్నట్టుగా తీర్మానాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ కూడా అది నెరవేరలేదు. మనం చూస్తే రీసెంట్గా స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ లేదా సిప్రి అంచనాల ప్రకారం మొత్తం 12,512 అణు వార్హెడ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.
అందులో 89% వాటా రష్యా అమెరికాలదే ఉంది. మనం చూస్తే రష్యా దగ్గర 5,889 అణు వార్హెడ్లు, యుఎస్ దగ్గర 5,244 అణు వార్హెడ్లు ఉన్నాయి. చైనా దగ్గర 410, ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ దగ్గర 225, పాకిస్తాన్ దగ్గర 170, భారత్ దగ్గర 164 ఉన్నాయి. అంటే ఇప్పుడు మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఈ అణు వార్హెడ్లకి సంబంధించి అంటే 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, అమెరికన్ విధాన నిపుణుడైనటువంటి ఎడ్వర్డ్ ప్రైజ్, ఈయన రీసెంట్గా చలామణిలోకి తీసుకొచ్చినటువంటి విప్స్ అనేటటువంటి పదబంధంలో ఉండే 4 దేశాలు ఏంటి అంటే వియత్నాం, ఇండియా, ఫిలిప్పైన్స్ మరియు సౌదీ అరేబియా. ఇవి ఆర్థికంగా రాబోయే కాలంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అమెరికా ఈ విప్స్తో తన యొక్క బంధాన్ని బలోపేతం చేసుకుంటుంది అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా ఒక ఆర్టికల్ కూడా చదువుకున్నాం అవునా. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడికకి సంబంధించి భూ హక్కుల అమలు మీద జనరల్ కామెంట్ 26 అనే పేరుతో ఏ అంతర్జాతీయ సంస్థ ఒక ప్రకటనని వెలువరించింది అంటే యునెస్కో. రీసెంట్గా దీని గురించి కూడా మనం చదువుకున్నాం. వీటన్నింటి గురించి ఆల్రెడీ మనం చదువుకున్నవే అండి, ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అయితే ఇక్కడేంటి, భూ హక్కుల ఉల్లంఘనలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అన్నట్టుగా మనం చూస్తే ఈ అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడికని ఐక్యరాజ్య సమితి 1966లోనే ఆమోదించింది. నెక్స్ట్ చూడండి, అక్టోబర్ 6వ తేదీని మనము వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డేగా జరుపుకుంటాము. సెరెబ్రల్ పాలసీ అంటే ఏంటి, తెలుగులో దీన్నే మస్తిష్క పక్షవాతం అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం చూస్తే కండరాల దృఢత్వం లేకుండా అంటే చాలామంది పిల్లలు బ్రెయిన్ డ్యామేజ్తో బాధపడుతూ ఉంటారు. మన ఇండియాలో అయితే 1% మంది పిల్లలు ఇలా బ్రెయిన్ డ్యామేజ్తో బాధపడుతున్నారు, అంటే సెరెబ్రల్ పాలసీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే మైక్రోసాఫ్ట్ చైర్మన్ అయినటువంటి సత్యా నాదెల్లా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కుమారుడు కూడా ఈ సెరెబ్రల్ పాలసీతోనే మరణించడం జరిగింది 26 సంవత్సరాల వయసులో. ఇది ఏంటి అంటే చిన్నారుల్లో పుట్టుకకు ముందే ఇది ఏర్పడి అనారోగ్య సమస్యల కారణంగా ఇది ఎక్కువగా సోకుతూ ఉంటుంది. అలా దీని మీద అవగాహన కల్పించడం కోసం అక్టోబర్ 6వ తేదీని మనము వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డేగా జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి, 19th ఏషియన్ గేమ్స్ 2022 అంటే 22లో జరగాల్సినటువంటివి కానీ లేట్గా ఇప్పుడు 2023లో జరుగుతున్నాయి. ఎక్కడ, చైనాలోని హాంగ్జౌ అన్నటువంటి నగరంలో. మరి ఈ గేమ్స్కి సంబంధించి పథకాల పట్టీలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. చూడండి, 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలు, అంటే మొత్తం 86 పథకాలతో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. చైనా చూడండి 179 స్వర్ణాలు. మనతో కంపేర్ చేసుకుంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా చైనాకి పథకాలు అనేవి వచ్చాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.